క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పెద్ద కొట్టాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆరోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, వంటెద్దుపల్లె విచారణ, కీర్తిశేషులు గురువర్యులు యాసగ్గారి ఇన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫాన్సా గారికి ఆయురారోగ్యములు, వారి కుటుంబమునకు దేవుని దీవెనలు దయచేయమని యాసగ్గారి అల్ఫాన్సా సమర్పిస్తున్నారు. కార్డినల్గా 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు పూల యాంతోనీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తలిక పాలనాధికారి మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, చిన్నపురి విచారణ, కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల జయరాజు కుటుంబం, శ్రియాన్స్, శ్రేయాష్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, సంజనశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఇబ్రహీంపట్నం విచారణ, సందీపాము రతన్ బాబు పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని సందీపాము యోహాను, నిర్మల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, కొత్తపల్లి విచారణ, కీర్తిశేషులు కురుమ రత్నరాజు గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రత్నభూషణం, రోషమ్మ, కిషోర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణ, ఏరువ సాగర్, నవీన్ రెడ్డి, మేరీ సరితారెడ్డి, బాలసుప్రీత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, అనంతపురం విచారణ, మరాఠీ విజయశేఖర్, రోజమ్మ కుటుంబానికి నూతన గృహాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అశ్రిత సింధు ఆర్తీలకు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ అందోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
మనసులతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో దేవుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మన స్వార్థము చీకటిలో చిరుదీపము వేదనలో మన స్వార్థము దివ్యమైన స్నేహము శాంతిని సుదైవము దివ్యమైన స్నేహము శాంతిని సుదైవం చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా పునీత మోనికమ్మ గారి సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. పునీత మోనికమ్మ గారు ఏం చేశారండి? తన కుమారుడు మారు మనస్సు పొందాలని ప్రార్థన చేసింది. తన కుమారుడు మార్పు చెందాలని కన్నీటి ప్రార్థన చేసింది. ఈరోజు ఒక తల్లులందరికీ పునీత మోనికమ్మ గారు ఆదర్శం. ఈరోజు మనమందరము కూడా మన పిల్లల కోసం, వారి యొక్క బాగోగుల కోసం, వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకొందాం. మన పిల్లల కోసం ప్రార్థించుదాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను
నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దృఢముగా నిలిచి మేము మా బోధనలను లేఖలను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు రాకడ విషయములను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయములను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చెనను వాదనమును మీరు విని తేలికగా పొరపాటు పడవద్దు. తబ్బిప్పు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకముగా కానీ లేక బోధన పూర్వకము కానీ ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమని చెప్పి ఉండవచ్చును. ఎవని చేతను ఏ విధముగాను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావెలను. వినాశపుత్రుడు పాపకారుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దేనికై పిలిచెను? మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగం పొందుటకై ఆయన మిమ్మును పిలిచెను. కనుక సహోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడును మన ప్రభువుకు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ము సమస్త సత్క్రియల యందును సద్వాక్కుల యందును స్థిరపరుతురుగాక. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ప్రభువు రాజు. అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరము దానిలోని ప్రాణులను హోరుమని నినాదించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. పొలములలో వానిలోను పైరులలోను సంతసించునుగాక, అరణ్యములలోను వృక్షములు ఆనందముతాదము చేదుముగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ఆయన న్యాయమగును నిష్పక్షపాతముగాను లోకంలోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసములను నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను ద్రిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పల్లెమును బాహ్యశుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతో, దురాశతో నిండి ఉన్నది. ఓ గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పల్లెము వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వివాహితుడు ఒక రోజున మదర్ తెరీసా దగ్గరికి వచ్చి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక విషయాలు చాలా మాట్లాడిన తర్వాత తాను మదర్ తెరీసాని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అమ్మా, మీ గురించి ప్రజలు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఏమిటంటే, యు ఆర్ ఎ లివింగ్ సెయింట్, యు ఆర్ ఎ లివింగ్ సెయింట్, మీరు జీవిస్తూ ఉన్నటువంటి పునీతురాలు అని కొనియాడుతూ ఉన్నారు. అదేవిధంగా యు ఆర్ ద సెయింట్ ఆఫ్ ద గట్టర్స్, మీరు మురికి వాడల పునీతురాలు అని మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు. మీ పరిశుద్ధత, మీ పవిత్రత, మీ ఆధ్యాత్మికతని ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. మరి ఇలా వారు పొగుడుతూ ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అని ఒక వివాహితుడు మదర్ తెరీసాని అడుగుతాడు. అయితే మదర్ తెరీసా గారు ఆ వివాహితుడితో అంటుంది, నాయనా, మనం పవిత్రంగా జీవించటంలో, మనం ఆధ్యాత్మికంగా జీవించటంలో, దేవునికి దగ్గరగా జీవించటంలో మన గొప్ప ఏమీ లేదు. ఏమంటుంది? మన గొప్ప ఏమీ లేదు. ఆ విషయానికి వస్తే పవిత్రంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జీవించటం అనేటువంటిది దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత. ఇట్ ఈస్ నాట్ అ ప్రివిలేజ్, బట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. పవిత్రంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జీవించటం అనేటటువంటిది దేవుని బిడ్డలుగా మన బాధ్యత. దేవుడు మనల్ని ఎన్నుకొని తన బిడ్డలుగా చేసుకొని జ్ఞాన స్నానము ద్వారా, వివిధ దివ్య సంస్కారాల ద్వారా తాను మనల్ని పవిత్రీకరించటం ద్వారా మనం ఇంకా పవిత్రంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి.
అని దేవుడు కోరుకోవటం మాత్రమే కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి పవిత్రంగా జీవించటం అనేది గొప్పతనం ఏమీ కాదు అని పలికి ఏమంటున్నారంటే మదర్ తెరీసా గారు, నేను ఒక మఠవాసిగా పవిత్రంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు ఒక వివాహితుడిగా, ఒక కుటుంబీకుడిగా, పెళ్ళైనటువంటి నీవు ఒక కుటుంబ యజమానిగా నీ స్థాయిలో, ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థాయిలో పవిత్రంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. ఇది మనందరి యొక్క బాధ్యత అని మదర్ తెరీసా ఆ వ్యక్తితో చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు కూడా మదర్ తెరీసా చెప్పినట్లుగా దేవునికి దగ్గరగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించి పవిత్రపరచబడాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎంతవరకు దేవుడిచ్చినటువంటి ఈ పిలుపుకి తగిన రీతిగా నేను జీవిస్తున్నాను, పరిశుద్ధంగా బ్రతకటానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి ఎంతవరకు నేను ప్రయాసపడుతున్నాను, ఎంతవరకు నేను ప్రయత్నం చేస్తున్నాను అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరీసా గారు ఒక మాట అంటారు, గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ మీ టు బీ సక్సెస్ఫుల్, బట్ హీ హ్యాస్ కాల్డ్ మీ టు బీ ఫెయిత్ఫుల్. దేవుడు నన్ను లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే విజయాన్ని పొందేటటువంటి బిడ్డగా జీవించాలని నన్ను పిలువలేదు, దేవునికి నమ్మక పాత్రంగా జీవించడానికి నన్ను పిలిచాడు అని పలుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మరియు చాలా సందర్భాల్లో మనం ఈ పునీత పాదువాపురి అంతోని వారి యొక్క అద్భుతాల అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాం, మరియు ఫ్రీక్వెంట్గా మనం విజిట్ చేస్తూనే ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ అంతోని వారిని మనం ఎప్పుడు కూడా వరాలు మనకి అందించేటటువంటి దేవుని యొక్క మధ్యవర్తిగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం కొంచెం సవాలుతో కూడుకున్నటువంటిదిగా మీరు స్వీకరించండి. పునీత పాదువాపురి అంతోని వారు మనకి దేవుని వద్ద నుండి మనం కోరుకున్న వరాలు, మనం కోరుకున్న దీవెనలు, మనం కోరుకునే ఆశీర్వాదాలు, మన అవసరాలు తీర్చేటటువంటి వారు మాత్రమేనా పునీత అంతోని వారు, లేక ఇంకా ఏమైనానా? మన అవసరాలు తీర్చేటటువంటి వారు మాత్రమేనా పునీత అంతోని వారు, లేక ఇంకా ఏమైనానా? మనం ఈ పాదువాపురి అంతోని వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆ వరం ఇవ్వు, నాకు ఈ వరం ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఈ లోకానుసారమైనటువంటి వరాలు నాకు అది ఇవ్వు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇవ్వు, నాకు ఆ కోరికలు ఉన్నాయి, నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కోరుకోవటం కోసం మాత్రమే మనం రావాలా? లేక ఇంకా దేనికోసమైనా మనం అడగటానికి రావాలా? ఈజ్ దేర్ సంథింగ్ మోర్ బ్యూటిఫుల్ టు ఆస్క్? ఈజ్ దేర్ సంథింగ్ మోర్ బెటర్ దట్ వీ కెన్ ఆస్క్ దిస్ గ్రేట్ సెయింట్? ఈ పునీతుణ్ణి ఈ వరాల కంటే కూడా, ఈ లోక సంబంధమైనటువంటి వరాల కంటే కూడా ఇంకా గొప్పదాన్ని ఏమైనా అడగొచ్చా? ఇంకా గొప్పదైన ఏదైనా అడగాల? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకవేళ మనం అడగాలి అంటే అది ఏమై ఉంటుంది అంటే, పునీత పాదువాపురి అంతోని వారా, మీరు ఏ విధంగా ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జీవించారో, దేవుని యొక్క జీవితాన్ని ప్రతిబింబించారో, దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితం ద్వారా మీరు ప్రజలకు చూపించారో,
అదేవిధంగా మేము కూడా మిమ్ము పోలి మీ వలె నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సుమాతృకగా స్వీకరించి మీ వలె మేము కూడా దేవునికి సాక్షులుగా జీవించేటటువంటి బిడ్డలుగా మమ్ము దీవించయ్యా అని దేవుణ్ణి వేడుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మనందరము కూడా ఈ గొప్ప పునీతుని దగ్గరికి వచ్చి, ఈ యొక్క అద్భుత శక్తి గల పునీత పాదువాపురి అంతోని వారి దగ్గరికి వచ్చి, నాకు ఇది ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఈ కోరిక కావాలయ్యా, నాకు ఈ కోరిక తీర్చయ్యా అని మాత్రమే కోరుకుంటున్నాం. కానీ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఈనాడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పునీతుడు అంత గొప్పవాడిగా ఎలా మారగలిగాడు? దేవుని యొక్క అద్భుతాలను ఎలా ఇవ్వగలుగుతున్నాడు? ఏ విధంగా ఆయనకు సాధ్యమైంది? ఎలా తేగలిగాడు అన్ని అద్భుతాలు? వాట్ ఈజ్ ద సీక్రెట్? ఆ రహస్యం ఏమిటి ఆ మర్మం? అది మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అది మనం తెలుసుకొని మనము కూడా ఆయనలాగా మారితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆయనలాగా అద్భుతాలు చేయవచ్చు. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ప్రభు ఏమంటున్నాడంటే యోహాను సువార్తలో, నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుతాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమంటున్నాడు ప్రభు? నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుతాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ ప్రభువుని మనం ఏమి అడగాలి అంటే, పునీత అంతోని వారు ఏ విధంగా అయితే దేవునికి దగ్గరగా జీవించారో, ఆధ్యాత్మికంగా ఏ విధంగా అయితే దేవునికి దగ్గరగా జీవించారో, పరిశుద్ధంగా జీవించారో, ఆ విధంగా ప్రభువా జీవించడానికి నాకు శక్తినివ్వు ప్రభువా అని వేడుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరం ఆ ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు పునీత అంతోని వారిలాగా అద్భుతాలు చేసే శక్తిని నాకు దయచేయండి. ఏ విధంగా అయితే ఎప్పుడు మనం అద్భుతాలు చేయగలుగుతాం? ఎప్పుడైతే మనం పవిత్రంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుణ్ణి విశ్వసించినప్పుడు మాత్రమే. ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలు అడుగుదాం. ప్రభువా, నాకు పునీత అంతోని వారిలాగా ఒక ఆధ్యాత్మికంగా జీవించే శక్తిని, మీకు దగ్గరగా జీవించే శక్తిని దయచేయి ప్రభువా అని యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమెన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వీక్షియువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకముగా
స్తోత్రమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములను జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము.
ఆహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నాభోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నాభోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోనుమా, విశ్వసించిలోనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా శరీరము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు కృతజ్ఞతలు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థన అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయునట్లా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్థితిగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతనొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందునూ మేము నీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించు. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగుడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమును చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించేది కదా.
మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించున్నట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక.
దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతోనివార, నీవే అభయం అంతోనివార, నీవే శరణం అంతోనివార, నీవే అభయం అంతోనివార. పోయిన వస్తు దొరికించువార, మాయని గాయం పరిపించువార, పోయిన వస్తు దొరికించువార, మాయని గాయం పరిపించువార, అంతోనివార, మా అంతోనివార, అంతోనివార, మా అంతోనివార.